అందరికీ నమస్కారం. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల పక్షాన మేము రాష్ట్ర డీజీపీ గారిని కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అరాచక పరిస్థితుల గురించి మా ఆందోళనలు, మా ఫిర్యాదులు అందజేయడం జరిగింది. రాజ్యాంగాన్ని రక్షణ చేయాల్సినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్న ఆయన 2.5 సంవత్సరాలుగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలంటే, క్యాంప్ ఆఫీసులు అంటే అవి ప్రజల ఆస్తులు, అవేమీ ప్రైవేటు బిల్డింగ్స్ కావాలి. ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి ఆదాయంతో కట్టినటువంటి బిల్డింగ్స్, వాటి మీద ఎట్లా దాడులు దిగబడతారు? ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయించడం వికృతము, విడ్డూరం మాత్రమే కాదు, పరమ నేరం. నేరపూరిత అంటే ఇవాళ నేరమే అధికారమై కూర్చుంది. నేరస్తులే మంత్రులైతున్నారు. నేరపూరితమైనటువంటి పరిపాలన సాగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే వరుసగా చూశారు మీరు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, తర్వాత గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత మేడ్చల్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ కరీంనగర్ గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, హుజురాబాద్ కార్యాలయం మీద దాడి, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయాల మీద దాడి జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నిన్న మీరందరూ టీవీలలో స్పష్టంగా చూసింది. గూండాలు రెచ్చిపోతున్నారు, ఆ కారు అద్దాలు పగలగొడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు. పోలీసులు బుజ్జగిస్తున్నారు. వాళ్ళ నడుము పట్టుకొని బతిలాడుతూ అయ్యో పక్కకు రండి అని కాసేపు వదులుగా పట్టుకుంటారు, కాసేపు గట్టిగా పట్టుకుంటారు. అంటే నువ్వు ఇంకా 2 పగలు కొట్టానట్టే ఉంది వైఖరి. లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? కార్యాలయం లోపలికి ఎంటర్ అయిపోయి కుర్చీలు పగలగొట్టి, అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నట్ట? అంటే రాష్ట్రంలో శాసనసభ్యుల ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీదకి దాడి చేశారు కదా, ఇక్కడి నుంచి ఎన్ని పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ మేము ఏమైనా ఒక చిన్న బంధకాలు ఇస్తే, లేదా ఏమైనా చిన్న సమ్మెకు సంబంధించిన మద్దతు ప్రకటిస్తే, ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటిస్తే ఏదైనా జరిగితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కదా, బయటకే రాణిస్తున్నారు కదా. అట్లాంటిది గుండాలు స్వయం విహారం చేస్తూ, లాఠీలు పట్టుకొని రోడ్ల మీద నడుస్తూ కార్యాలయాల దగ్గరకు వచ్చి దాడి చేస్తున్నారని చోద్యం చూస్తారా? ఏం జరుగుతుంది వాళ్ళ రాష్ట్రంలో? ప్రజలు ఆలోచించాలి. గత 10 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా శాసనసభ్యుల కార్యాలయాల మీద, వాళ్ళ ఇళ్ల మీద కానీ దాడులు జరిగాయా? యథేచ్ఛగా ఎన్ని మాటలు మాట్లాడారు? కేసీఆర్ గారిని అవమానిస్తూ దారుణమైన మాటలన్నీ మాట్లాడారు, అనేక మంది మాట్లాడినారు. అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరి మీద కూడా భౌతిక దాడులకు పాల్పడలేదు. భౌతిక దాడుల సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి ఈ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల దగ్గర ఉన్నటువంటి ఆ శంకుస్థాపన మన ప్లాంట్లన్నింటినీ కూడా పగలగొట్టడం మొదలుపెట్టారు. మొట్టమొదటి రోజు నుంచి అరాచకం, భాషలో అరాచకం, చేతల్లో అరాచకం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి? కనీసం నేను ఒక హోంశాఖ మంత్రిగా ఒక పదవిలో ఉన్నాను, సంస్కారవంతంగా మాట్లాడాలని లేకుంటే ఎట్లా? పుట్టుకల గురించి మాట్లాడతారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా? ఇంత కుసంస్కారమా? ఇంత దిగజారిపోవాలా? దేశం కోసం, ధర్మం కోసం, హైందవ సంస్కారం అని మాట్లాడే వాళ్ళు పుట్టుకల గురించి మాట్లాడతారా? ఏం చదివాను? భగవద్గీత చదివావా? ఉపనిషత్తులు చదివావా? నీ జీవితంలో నీ నోటి నుంచి ఒక శ్లోకం వినలే, నీ నోటి నుంచి ఒక మంచి మాట వినలే, నీ నోటి నుంచి ప్రజల కోసం అని కమిట్మెంట్తో మాట్లాడే ఒక వాక్యం వినలే. పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం, కేసీఆర్ తిట్టడం, కేటీఆర్ తిట్టడం. ఈ తప్ప బండి సంజయ్ నోట ఇంకేమైనా విన్నావా? ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని మాత్రం ప్రియురాలు జడత కొట్టేట్టు కొడుతుంటాడు అప్పుడప్పుడు. అది చిన్నపాటి విమర్శ. ఇంత కొనుగోలు జరగడం లేదు, రైతుల పాపం ధాన్యం కొనుగోలు జరగక అల్లాడుతున్నారు రైతులు. ఎక్కడున్నారు బండి సంజయ్? అది పట్టదు ఆయనకి పొద్దుందాకా బీఆర్ఎస్ మీద పడడమే. ఇవాళ రేవంత్ రెడ్డితో బిలాహతై బండి సంజయ్ సాగిస్తున్నటువంటి ఈ దురాగతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ నాయకులారా తారా హుషారు. మీ పార్టీ మూలాలు పెకలిస్తున్నాడు ఆయన. మీ పార్టీకి కూడా ఆయన ఘాతకుడుగా తయారైనాడు. ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కుసంస్కారానికి, దాడులకు, గూండాయిజానికి ప్రతీకలుగా మారారు రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్. వీళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. చైతన్యవంతమైనటువంటి సమాజం,
ప్రజాస్వామ్య విలువల్ని ప్రేమించేటువంటి సమాజం, ప్రజాస్వామ్య పోరాటం చేసి తెలంగాణను సాధించినటువంటి సమాజం కనుక ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇవాళ మేము అందుకనే ఆనంద్ గారికి చెప్పినాం, వారి నుంచి మేము ఆశిస్తున్నాం, వారి చట్టాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాం, మాకేం ఫేవర్గా ఆశించట్లేదు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కార్యాలయాలు కాపాడండి, ఎమ్మెల్యేల ప్రాణాలు కాపాడండి అని అడిగాం. ఎమ్మెల్యేల మీద దాడులు జరగకుండా చూడండి. ఈ ఫ్యాక్షనిస్ట్ సంస్కృతి, ఈ బీహార్లో ఉండేటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో రానివ్వకండి అని చెప్పడానికి వచ్చినాం. వీళ్ళు ఇట్లా అరాచకాలు చేస్తే ఆత్మరక్షణ కోసం రేపు ఇతర పార్టీల వాళ్ళు కూడా దాడులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ రాష్ట్రం రావణ కష్టం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. ఈ రాష్ట్రంలో అన్ని విలువలను దిగజార్చడానికి ఈ ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, అన్ని విలువల్ని దిగజారుగా చేస్తున్నారు, పతనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోతున్నారు. కనుక వీళ్ళ విషయంలో కఠినమైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నిన్న ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. హత్యానేరం మోపాలి. పెట్రోల్ బాంబులు తీసుకొని వచ్చారు, మ్యాచ్ బాక్సులు తీసుకొని వచ్చారు. నిన్న కౌశిక్ రెడ్డి గారు పొరపాటున వాళ్ళ పాల బడి ఉంటే ఇవాళ ఆయన పరిస్థితి ఏమై ఉండేది. కనుక ప్రాణాలు తీసడానికి కూడా సిద్ధపడి వస్తున్నారు. ఈ విషయంలో ప్రజలే వీళ్లకు బుద్ధి చెప్పాలి. పోలీస్ వెంటనే వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలి. అంతే తప్ప నాయకులకు గులాంగిరి చేయొద్దని, నాయకులకు సలాం చేయొద్దని, చట్టానికి, ప్రజలకు, రాజ్యాంగానికి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను.